వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. మార్కెట్ చూసుకుంటే కనుక అదే డల్నెస్ అయితే కొనసాగిస్తూ వస్తుంది. గత 11 రోజులుగా కూడా మార్కెట్ మనం చూస్తూ వస్తున్నాము. ఎక్కడ కూడా పాజిటివ్నెస్ అనేది మనకి మార్కెట్లో కనిపించట్లేదు. సో ప్రస్తుతం కూడా మార్కెట్ అలాగే అయితే కొనసాగుతూ కనిపిస్తుంది. నిన్న మార్కెట్ క్లోజింగ్ చూసుకుంటే కనుక మార్కెట్ క్లోజింగ్లో కూడా మనకి అదే స్పష్టత క్లియర్గా కనిపిస్తూ వస్తుంది. అయితే మార్కెట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అనే దానికైతే ఎలాంటి క్లియరెన్స్ మనకి కనిపించట్లేదు. నిన్న కూడా చూసుకుంటే సెన్సెక్స్ దాదాపుగా క్లోజింగ్ టైంలో 75,000 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ వచ్చి 22,000 వద్ద కూడా 913 వద్ద కూడా ట్రేడ్ అవుతూ కనిపించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 49,300 వద్ద కూడా ట్రేడ్ అవుతూ నిన్న క్లోజింగ్లో మనకి కనిపిస్తూ వచ్చింది. అయితే ఓవరాల్గా మార్కెట్ గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నట్టు డల్నెస్ అనేది ప్రధాన కారణాలన్నీ కూడా మనకి ఎనలిస్ట్లో చెప్తూ వస్తున్నారు. వీటికి సంబంధించి మనం విశ్లేషణ కూడా చేసుకుంటూ ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఇక వీటికి సంబంధించి మార్కెట్కి విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు మాధవి రెడ్డి గారు కాసేపట్లో జూమ్లో పాల్గొంటారు. ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ ఆవిడ. అలాగే మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో సమంత్ గారు కూడా పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. గత కొన్ని రోజులుగా మార్కెట్ అనేది చూస్తున్నాం సార్. డల్నెస్ అనేది మార్కెట్లో ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. సో ప్రధాన కారణాలు అయితే మనకి తెలుసు, టారిఫ్స్కి సంబంధించి కావచ్చు, అండ్ అలాగే అప్ అండ్ డౌన్స్ కొన్ని అదానీకి సంబంధించి కేసెస్ కావచ్చు, ఇలాగా అన్ని గ్రూప్స్కి సంబంధించి కొన్ని వింటూ వస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండబోతుందంటారు? మరి కొన్ని రోజులు ఇలాగే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఎస్, యాక్చువల్లీ ఏంటి అని అంటే ప్రైస్ అనేది అనలైజ్ చేయడం ఎలా ఉంటుంది అంటే మనం ఏంటంటే టెక్నికల్స్ కానీ ఇండికేటర్స్ కానీ ఇటువంటి యూజ్ చేస్తాం. బట్ మార్కెట్కి ఏంటి అంటే ఒక సైకిల్ అనేది ఉంటుందండి. సైకిల్ అని అంటే ఎప్పుడు కూడా ఏ ప్రైస్ అయినా సరే కంటిన్యూస్గా పైకి వెళ్ళడం కానీ లేదంటే కంటిన్యూస్గా డౌన్ వెళ్ళడం కానీ జరగదు. బట్ మనం ఇక్కడ ఏంటి అని అంటే ట్రేడర్స్ ఎవరైతే టాప్ లెవెల్స్లో మార్కెట్కి క్యాచ్ అవుతారో అది పడతా ఉంటే ఏంటి అంటే మేము కొనగానే పడతా ఉంది, కొనగానే డౌన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. ఈ కరెక్షన్ అనేది మార్కెట్లో చాలా చాలా కామన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ ఎప్పుడైతే 12,000 హిట్ అయిందో 10,000 నుండి 12,000 హిట్ అయిన తర్వాత మార్కెట్స్ చాలా పైకి వెళ్తున్నాయి అనుకుని ట్రేడర్స్ అనుకున్నారు. బట్ ఏమైందంటే 12,000 నుండి 10,000 వరకు కరెక్షన్ అయింది. మళ్ళీ అగైన్ ఏమైందంటే 14,000, 15,000 అట్లా. సో అదొక సైకిల్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక మార్కెట్ ఒక 50% కన్ఫర్మేషన్తో మేము ఏమని చెప్పొచ్చు అని అంటే మార్కెట్స్ బాటమ్ అయ్యాయి అనే చెప్పొచ్చు ఇక్కడ నుండి. ఎందుకు అని అంటే నిఫ్టీ మనకు ఓవరాల్గా 12 to 13% కరెక్షన్ అయింది ఆల్ టైమ్ హై నుండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్గా మనకు 11% కరెక్షన్ అయింది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం టెక్నికల్గా చూసుకుంటే కనుక జాన్ మంత్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జాన్ మంత్లో ఓపెన్ కానీ హై కానీ లో కానీ క్లోజ్ కానీ ఏదైతే ఉందో అది ఎంటైర్ ఇయర్కి మనకు ఒక నిర్దేశకం, అంటే మనకు ఒక రూట్ అనేది చూపిస్తుంది అన్నట్టు. సో మనం ఈ 1 వీక్ నుండి చూసుకుంటే కనుక మార్కెట్స్ పడుతూ వచ్చాయి కానీ 1 వీక్ 10 డేస్ నుండి మార్కెట్లో పడట్లేదు. సో ఇప్పుడు మనకు 22,800 దగ్గర ఎందుకు మార్కెట్ హోల్డ్ అవుతుంది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ అది జాన్ మంత్ లో, మంత్లీ క్యాండిల్లో చూసుకుంటే కనుక జాన్ మంత్ లో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కూడా మనకు జాన్ మంత్ లో నుండి మార్కెట్స్ అనేవి అక్కడనే కన్సాలిడేట్ అవుతున్నాయి. హోప్ ఇక్కడ నుండి మళ్ళీ రికవర్ అయ్యి స్టెప్ బై స్టెప్ మనకి అట్లీస్ట్ జూన్ వరకు మరోసారి ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశం ఉందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. అలాగే నిన్న ఓపెనింగ్లో చూస్తున్నా, క్లోజింగ్లో చూస్తున్నా కూడా దాదాపుగా 203 పాయింట్లు శాతంతో కూడా నష్టపోవడం అనేది మార్కెట్ చూస్తూ వచ్చాం. అయితే కొన్ని స్టాక్స్కి సంబంధించి చూస్తే శ్రీరామ్ ఫినాన్స్ కావచ్చు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇవి కొంత మార్కెట్కి జోష్ ఇచ్చేలాగా కనిపిస్తూ వస్తున్నాయి. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఎలాంటి సెక్టార్లో న్యూగా వచ్చే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్లీ ఏంది అని అంటే మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏంది అంటే మనకు జనరల్ ఎలక్షన్ అవుట్కమ్ ఎప్పుడైతే వచ్చిందో June 4th రోజు అక్కడ వరకు బాటమ్ అవుతాయి అనుకున్నాం. బట్ కాకుండానే ఇక్కడ అయ్యాయి. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మాత్రం ఏంది అని అంటే స్టాక్స్ ఆల్రెడీ నియర్ టు జనరల్ ఎలక్షన్ లో వరకు వచ్చాయి. అంటే మోర్ దెన్ 30%, 40% కరెక్షన్ అయ్యాయి. సో మనకు లార్జ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తే ఇక్కడ నుండి బాటమ్ అవుట్ అనుకుంటే కనుక మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మనకు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఏవైతే మంచి బెటర్ షేర్స్ అయితే ఉన్నాయో పర్ఫామ్ చేసాయి వాటిలో అంటే ఎస్పెషల్లీ వచ్చేసి నేను అనుకునేది ఏంటి అని అంటే హోటల్ రంగంకి సంబంధించి, టూరిజం డిపార్ట్మెంట్ సెక్టర్కి సంబంధించి స్టాక్స్ మంచి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. మనం రీసెంట్గా చూసుకుంటే కనుక ROH లిమిటెడ్ కావచ్చు కానీ తాజ్ జీవికే కావచ్చు కానీ ఇవి సింగిల్ డేలో 10%, 20% వరకు అలా ర్యాలీ చేశాయి. ఆల్మోస్ట్ ఈ కరెక్షన్ వరకు వచ్చి అగైన్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ ర్యాలీ ఇన్ ఏది మనకు టూరిజం సెక్టార్లో. రైట్ సార్. అండ్ మాధవి రెడ్డి గారు మనతో పాటు ఇప్పుడు జూమ్లో పాల్గొంటున్నారు. మాధవి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి.
మేడం మార్కెట్ చూస్తున్నాము, గత 10 రోజులుగా కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి చూస్తున్నాం, మధ్యలో బులిష్కి వెళ్ళడం, అలాగే కొంత స్వల్ప నష్టాల్లోకి వెళ్ళడం మార్కెట్ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇవాళ ఎలా ఉండబోతుంది అంటారు? ఓపెనింగ్ ఏమైనా స్టాక్ ఇన్వెస్టర్స్కి ఏమైనా మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇవాళ? కొంచెం గ్లోబల్ గా అయితే మాత్రం ఆల్రెడీ మనకి కొంచెం నెగటివ్ క్యూస్ అయితే వచ్చాయండి. యుఎస్ మార్కెట్స్ నిన్న మనకి థర్స్డే రోజు వాళ్ళు నెగటివ్ గా క్లోజ్ అయ్యారు. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ వాల్మార్ట్ Q3 వాళ్ళ రిజల్ట్స్ అయితే మాత్రం వాల్మార్ట్ రిజల్ట్స్ అనేవి కొంచెం నెగటివ్ గా వచ్చాయి. దానివల్ల యుఎస్ మార్కెట్స్ అయితే కొంచెం 1% వరకు డ్రాప్ అయ్యాయండి. అలానే యూరోపియన్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ మనకి కొంచెం ఈరోజు ఫ్లాట్ అండ్ నెగటివ్ గానే ఇండికేషన్స్ అనేది ఇస్తున్నాయి. అలానే SGX నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ నెగటివ్ గానే ఉండొచ్చు అని అంటున్నారండి. సో టుడే ఆల్సో మైట్ బి సమ్ మ్యూటెడ్ కానీ అంటే లైక్ స్లైట్లీ లైక్ ఫ్లాట్ అండ్ నెగటివ్ టెరిటరీలోనే ఈ రోజు కూడా మార్కెట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ వీక్ గ్లోబల్ క్యూస్ వల్ల మనకి వస్తుందండి. ఇంకా మనకి అన్సర్టనిటీస్ అయితే ఇంకా కంప్లీట్ గా కూడా మనకి ఏమీ అంత క్లియర్ అవ్వలేదు. ఐదర్ ఫ్రమ్ ద టారిఫ్ సైడ్, ఫ్రమ్ ద ట్రంప్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా మార్చ్ మేబీ సెకండ్ వీక్ లో కొన్ని టారిఫ్స్ మీద క్లారిటీ రావచ్చు. అలానే ఏప్రిల్లో కొన్ని టారిఫ్స్ మీద మనకి క్లారిటీ వస్తుంది. అంతవరకు మనం అంత ఎక్కువగా పాజిటివ్ గా మార్కెట్స్ గురించి అయితే మనం వెళ్ళలేమండి. బట్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి 22,800 23,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అక్కడే రీబౌండ్ అయితే మార్కెట్స్ అవుతూ ఉన్నాయి. సో లెట్స్ హోప్ అది ఆ 22,800 ఆ లెవెల్లో ఆ 23,000 దగ్గర మార్కెట్స్ ఒక 5 సెషన్స్ నుంచి అక్కడే ఉన్నాయి. సో లెట్స్ హోప్ అంతకన్నా బ్రేక్ అవ్వకుండా కానీ మార్కెట్స్ ఉన్నట్లయితే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాజిటివ్ న్యూస్ ఇమీడియట్లీ వీ క్యాన్ సీ సమ్ 23,400 ఈ రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. అలానే కొంచెం పాజిటివ్ న్యూస్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ కొంచెం మనకి తగ్గింది. సో అది ఒకటి. తర్వాత యుఎస్ ఈల్డ్ కూడా నిన్న మనకి యుఎస్ మార్కెట్స్ లో తగ్గింది. అది కొంచెం మనకి పాజిటివ్ న్యూస్ అనేది మనకి అక్యుములేట్ అవుతుందండి. బట్ వీ షుడ్ నాట్ బి సో రష్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్స్. జస్ట్ ఒక్కసారి కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టి మనం ఏ స్టాక్స్ కొనాలి అనుకుంటున్నాము, ఒక ఆపర్చునిటీ ఎందులో ఉంది అనే దాన్ని ఒకసారి మనము అక్కడ నోట్ డౌన్ చేసుకుని రెడీగా ఉండాలండి. సో దట్ మార్కెట్స్ ఇంకా మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్లాల్సి ఉంది. అలానే మనకి ఇప్పుడు కొంచెం మళ్ళీ అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ 20% వరకు 20 to 30% వరకు కొన్ని స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. అక్కడ కొంచెం మనకి బయింగ్ మూవ్మెంట్ అనేది కొంచెం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్స్ కన్నా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి కాబట్టి అక్కడ కొంచెం రీబౌండ్ అయితే కొంచెం బయింగ్ అనేది మనకి కనిపిస్తుందండి. సో లైక్ ఎక్కువగా మనకి బాగా డెంట్ అయింది ఏంటంటే రైల్వేస్, NBFCs, PSU బ్యాంక్, ఆటో యాన్సిలరీస్, మెటల్స్ వీటిల్లో కొంచెం మళ్ళీ ఏమైనా బయింగ్ అనేది కొంచెం కనపడుతుంది. బట్ ఏంటంటే నాట్ టు బి సో రష్, నాట్ టు బి సో పానిక్ అయితే మాత్రం ఇక్కడైతే అంతగా ఏమీ కనిపించట్లేదండి. సో కొంచెం క్యాష్ అయితే అక్యుములేట్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. సో దట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ వీ క్యాన్ టేక్ సమ్ గుడ్ మొమెంటమ్ స్టాక్స్. రైట్, మీరు అంటున్న టారిఫ్స్ గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ టారిఫ్స్కి సంబంధించి ఆల్రెడీ మనకి 25% టారిఫ్ అనేది ఫార్మా సెక్టార్కి సంబంధించి వేయడం చూసాం. సో అది ఎంతవరకు ఈ సెక్టార్కి సంబంధించి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అంటారు? ఆల్రెడీ ఫార్మా స్టాక్స్ అయితే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ లోనే మనకి కనిపించాయండి. లైక్ వీ హ్యావ్ మనకి సన్ ఫార్మా కానీ లేకపోతే లూపిన్ కానీ ఇలాంటి కొన్ని ఫార్మా స్టాక్స్ లో ఆల్రెడీ కొంత మనకి డౌన్ సైడ్ అయితే కనిపించింది. బట్ ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్కలాగా మనకి బిహేవ్ చేస్తుందండి. ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా బికాజ్ యుఎస్ ఎక్స్పోజర్ ఏ స్టాక్స్ కి అయితే ఎక్కువగా ఉందో అంటే వాళ్ళ జనరిక్ డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటూ మన దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఈ పర్టికులర్ కేటగిరీలో ఏ ఫార్మా కంపెనీస్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ కి ఎక్కువగా ఓపెన్ అయ్యా అవి ఎక్కువగా డెంట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. కొన్ని కంపెనీస్ అంత యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి దే ఆర్ సర్టన్ సేఫ్. సో ఇక్కడ కూడా డివిస్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే బయోకాన్ ఇలా డిఫరెంట్ గా ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క దీనిగా డిఫరెంట్ గా ఉందండి. అలానే మనకి లైక్ దెర్ ఆర్ అదర్ ఏరియాస్ ఆఫ్ ఎక్కడ టారిఫ్స్ ఏ సెక్టార్స్ మీద రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నారు అంటే మీరు ఎక్కువగా ఎక్కడ ఎంత టారిఫ్స్ వేస్తే మేము అంత ఈక్వలెంట్ టారిఫ్స్ వేస్తాం అంటున్నారు. సో ఇంపాక్ట్ లోయర్ గానే ఉండొచ్చు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ టోటల్ ఎక్స్పోర్ట్స్ లో యుఎస్ కి 12 to 18% వరకే ఉంటాయండి. సో మనం డొమెస్టిక్ గా ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉన్నాము. ఎక్స్పోర్ట్స్ మీద అంతా డిపెండ్ అయి లేము కాబట్టి మనకి
ఆ టారిఫ్స్ ఇంపాక్ట్ తక్కువగానే ఉండొచ్చు అంటున్నారు. బట్ క్లారిటీ రావాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more month లో అయితే ఇక కంప్లీట్ గా మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. అంతవరకు ఈ మార్కెట్స్ కొంచెం అప్ సైడ్ అనేది కొంచెం రెస్ట్రిక్టివ్ గానే కనిపిస్తుందండి. సో అప్ టు 23,400 ఈ రేంజ్ లో, అలానే 22,800 ఇక్కడే మార్కెట్స్ కొంచెం ఉండేటట్లుగా మనకి కనిపిస్తున్నాయి. రైట్ మ్యామ్. అలాగే చూసుకుంటే టెస్లాకి సంబంధించి ఇండియన్ ఆటో మార్కెట్లో కూడా వస్తుందని చెప్పి టాక్స్ అయితే నడుస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఓపెనింగ్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాము. సో ఇది కొంత బ్యాటరీస్కి సంబంధించి ఆ సెక్టార్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారు, అంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్లీ అంటే ఈ రోజు అంటే షార్ట్లీ మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఈవీస్ మీద ఒక పాలసీని అయితే ఫ్రేమ్ చేయబోతున్నాయండి. అంటే మా పాలసీ ఏంటి ఈవీస్ మీద అనేది మన గవర్నమెంట్ పాలసీ కూడా ఇప్పుడు డిక్లేర్ చేయబోతున్నారు. సో దాని ఇంపాక్ట్ అయితే మన ఆటో కంపెనీస్ మీద కనిపిస్తుంది. అలానే టెస్లా ఎంట్రీ అంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ని ఇండియాలోకి ఆల్రెడీ తీసుకొస్తున్నారు. ట్రాన్సిట్ లో ఉన్నాయి మన దగ్గరకి కార్స్ అన్ని కూడా, టెస్లా కార్స్ అన్ని కూడా ఇండియాకి వచ్చేస్తున్నాయి అనేది అయితే న్యూస్ కన్ఫర్మ్. అంటే ఆల్రెడీ మహేంద్ర అండ్ M&M వాళ్ళైతే మాత్రం ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ న్యూ కాంపిటీటర్ టెస్లా అనేది వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే దిస్ ఈస్ నౌ రియాలిటీ. నౌ వీ కెన్ సీ టెస్లా కార్స్ ఆర్ సెల్లింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో దీన్ని బట్టి కూడా మన ఈవీ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అనేది గవర్నమెంట్ నుంచి కూడా ఆ పాలసీ వస్తే కొంచెం ఈ ఈవీ మార్కెట్స్ లో, ఈవీకి సంబంధించిన ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ లో కొంచెం మూమెంట్ అయితే కనపడబోతుందండి. రైట్ మ్యామ్. అలాగే నెక్స్ట్ సమంత్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ చూస్తున్నాము నిఫ్టీ కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే దాదాపు అబౌట్ 22,800 వెళ్ళే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తున్నాం 49,000 వరకు అక్కడ ఏమైనా హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? కరెక్ట్. సో మనకు నిఫ్టీ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో జనవరి మంత్ లో కనుక మనకు హోల్డ్ అవుతే కనుక అది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ నుండి మార్కెట్ ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇంట్రాడే ప్లేయర్స్ అయితే కనుక ఈ రోజు కనుకుంటే కనుక బెటర్ టు ఫోకస్ ఆన్ ఫస్ట్ 15 minutes హై అండ్ లో అండి. ఫస్ట్ 15 minutes హై కనుక బ్రేక్ అయితే మార్కెట్ అటే లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక డౌన్ సైడే లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 22,800 కింద కనుక మార్కెట్ కన్సాలిడేట్ కాకపోతే కనుక అగైన్ ఇట్ కెన్ హిట్ 23,000 లైక్ దట్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వచ్చేసి ఏంటి అంటే పొజిషనల్ ట్రేడర్స్ అయితే కనుక నిన్నటి హై అండ్ లో చూసుకోండి. సో 49,460 పైన వెళ్తే కనుక విత్ స్టాప్ లాప్స్ ఆఫ్ 49,300 బఫర్ ప్రైస్ తోటి టార్గెట్స్ వచ్చేసి 49,600, 49,760, 49,910 అండ్ 50,070, 50,222 అండ్ 50,370 ఈ లెవెల్స్ అనేవి మనకు ఈ మంత్ ఎండ్ వరకు వ్యాలిడ్ ఉంటుందండి. ఏది బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. అండ్ ఒకవేళ షార్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కనుక 49,150 నిన్న ఏదైతే 20th లో ఉందో, ఫిబ్రవరి 20th లో అది కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది మార్కెట్లో. సో 49,150 కింద ఒక 5 minutes కనుక కన్సాలిడేట్ అవుతే కనుక స్టాప్ లాస్ 49,300 పెట్టుకొని టార్గెట్స్ విల్ బి 49,000, 48,845, 48,700, 48,550, 48,387 అండ్ 48,240. 6 టార్గెట్స్. ఐదర్ అప్ సైడ్ బ్రేక్ అవుతే 6 టార్గెట్స్, ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా కూడా 6 టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి మంత్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. రైట్. మాధవిరెడ్డి గారు మీరు చెప్పండి, నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా చూడొచ్చు అంటారు? సో రైట్ నౌ మార్కెట్స్ అయితే ఒక దగ్గర స్టక్ అయ్యాయని చెప్పొచ్చండి. సో లైక్ ఒక 5 sessions నుంచి చాలా తక్కువ రేంజ్ లో నిఫ్టీ అనేది మనకి ట్రేడ్ అవుతూ ఉంది. రైట్ బిట్వీన్ 22,750, 22,700 అలానే 23,000 దగ్గరే, ఈ రెండింటి మధ్యనే ఒక 300 ఈ పాయింట్స్ మధ్యనే కొంచెం స్టక్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ 49,000, 50,000 ఇక్కడే మనకి కనిపిస్తుంది. సో దిస్ మైట్ గివ్ సమ్ ఎక్కువగా మనకైతే ఇప్పుడు అంటే డౌన్ సైడ్ మరీ అంత ఎక్కువగా కనిపించకపోయినా అప్ సైడ్ కూడా అలానే మనకి రెస్ట్రిక్ట్ అయి ఉందండి. సో ఇది ఎంత వరకు కంటిన్యూ అవుతుంది అంటే మేబీ ఒక ఫ్యూ వీక్స్ ఆర్ 1 month అయితే మాత్రం డెఫినెట్లీ కొంచెం మార్కెట్స్ అయితే ఈ అన్సర్టైన్ సిచ్యువేషన్స్ లోనే ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి. సో దెర్ ఇస్ నో హరీ అండ్ దెర్ ఇస్ నో గెటింగ్ నీడ్ టు పానిక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఒక్కసారి మరీ పానిక్ వెళ్ళిపోయి సెల్ చేయకుండా, అలానే మళ్ళీ రష్ లో వెళ్ళి బై చేయకుండా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయో అది మనం వెయిట్ చేస్తూ తీసుకుంటే బెటర్ గా ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ టు బి నర్వస్ అండ్ మేబీ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి ఇంకేమైనా పాజిటివ్ అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్
గవర్నమెంట్ వైపు నుంచి చాలా వరకు మనం మెజర్స్ తీసుకున్నామండి. ఐదర్ ఇట్ ఈజ్ బడ్జెట్ లో మనం తీసుకున్న ఈ 12 lakhs ఏదైతే ఉందో ఆ ఎగ్జంప్షన్ కానీ, లేకపోతే ఆర్బీఐ ఏదైతే మనకి రెపో రేట్ తగ్గించిందో ఆ 25 BPS పాయింట్స్, అలానే క్యాపెక్స్ కూడా గవర్నమెంట్ క్యాపెక్స్ కూడా బాగానే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ టేకెన్ అండి. ఇది మనకి ఇంపాక్ట్ చూపించాలి అంటే ఒక 1 quarter అయితే కనిపిస్తుందండి. సో మేజర్ ఇష్యూ ఇప్పుడు మార్కెట్ లో మనకు కనిపిస్తుంది ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అండి. ఈ రోజు కూడా, నిన్న కూడా కొన్ని కంపెనీస్ చాలా నెగటివ్, అంటే ఆల్మోస్ట్ 50 to 60% కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్ని కూడా ఈ సీజన్ లో, ఈ Q3 సీజన్ లో అనేవి మనకి చాలా నెగటివ్ గా వచ్చాయి. దానివల్లే మార్కెట్స్ ఈ విధంగా మనకి నెగటివ్ ఇంపాక్ట్. అంటే FIS సెల్లింగ్ కూడా దీని వల్లనే బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఏవైతే ప్రైస్ ఉన్నాయో ఆ PE రేషియోస్, వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి. దట్ ఈస్ నాట్ కంపాటబుల్ టు ద ఎర్నింగ్స్. అంటే కంపెనీకి ఏవైతే ఎర్నింగ్స్ వస్తున్నాయో వాటికి వస్తున్న ప్రైస్ ఏదైతే వాళ్ళు కోట్ చేస్తున్నారో ఆ రెండిటికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సో దిస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ విల్ బి లైక్ దిట్ మ్యూటెడ్ గానే ఒక 2 quarters ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా, FIS అందరూ కూడా ఇండియన్ మార్కెట్స్ కి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం కూడా మన కార్పొరేట్ ఎర్నింగ్స్ మ్యాచ్ అవ్వడం లేదు ఆ ప్రైజెస్ కి అనేది. సో ప్రైజెస్ ఆల్రెడీ కొంచెం తగ్గాయండి. మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ కొంచెం ఇంకా వాల్యుయేషన్స్ కొన్ని కంపెనీస్ లో ఇంకా ఎక్కువగానే, అంటే ఇండస్ట్రీ లెవెల్ PE కన్నా స్టాక్స్ అయితే 200-300 times లో కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో పీపుల్ హ్యావ్ టు బి, అంటే ఇన్వెస్టర్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హై PE. మీరు కానీ స్టాక్స్ తీసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగానే ఆ కంపెనీస్ అనేది ఆ కంపెనీస్ లో మనం తీసుకోవాలండి. సో ఇట్ విల్ టేక్ టైమ్ అండి. FIS హ్యాస్ టు కమ్ బ్యాక్, ఆర్ మన దగ్గర కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ హ్యాస్ టు షో సమ్ స్ట్రెంగ్త్. ఫర్ దట్ ఇట్ విల్ టేక్ అనదర్ ఫ్యూ మంత్స్. రైట్ అండి. ఒక ఫస్ట్ కాలర్ మనకి కడప నుంచి ఉన్నారండి, వాసు గారు. వాసు గారు, గుడ్ మార్నింగ్ సార్. హలో వాసు గారు, లైన్లో ఉన్నారా? హలో. రైట్ సార్, కాల్ డిస్కనెక్ట్ అయింది. సమంత్ గారు, మీరు చెప్పండి. అన్సర్టెన్ పొజిషన్ నడుస్తుందని మేడం చెప్తున్నారు ఆల్రెడీ మనకి. సో ఈ నేపథ్యంలో ఎలాంటి సెక్టార్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తే కొంత ప్రాఫిటబుల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు ఇన్వెస్టర్స్? ఎస్పెషల్లీ వచ్చేసి మనం డిస్కస్ చేసాం కదా, టూరిజంకి సంబంధించి ఇంతకుముందు ఏంటంటే మనకు 2023 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో సెంట్రల్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 800 crores వరకే ఉండే. బట్ ఈసారి ఏంటి అంటే దే ఇంక్రీజ్ ఇట్ టు ఎంత అంటే 2500 crores వరకు ఇంక్రీజ్ చేశారు టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తామని. అలాగే ఏంది అని అంటే ఏవైతే మనకు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో, లొకేషన్స్, వాటిని కూడా మేము కొంచెం డెవలప్ చేస్తామని చెప్పారు. సో మనకు టూరిజం డిపార్ట్మెంట్లో వచ్చేసి ఏంది అని అంటే ఓవరాల్గా దాని GDP గ్రోత్ అనేది ఇండియన్ గ్రోత్లో 5% వరకు ఉంటుంది. సో అంత నిధులు కేటాయిస్తూ ఉన్నప్పుడు ఫారినర్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా సరే, ఇప్పుడు మహాకుంభ మేళ కావచ్చు, ఇవన్నీ విజిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే డెఫినెట్లీ మనకి ఏంటంటే అకామిడేషన్ అనేది హోటల్లోనే ఉంటుంది. యాజ్ పర్ మన క్యాపబిలిటీ బట్టి మనం హోటల్లోనే స్టే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇంకా మనకు IPL కూడా రాబోతుంది. సో IPL మ్యాచెస్ కూడా అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో వీటిలో చూసుకుంటే కనుక మనకు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎయిర్లైన్స్కి సంబంధించి అటువంటి దాంట్లో ఏంటి అంటే ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటి అని అంటే మనకు చాలా వరకు ఎలక్ట్రిక్ షేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, సోలార్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కరెక్షన్ అయ్యాయండి. సో ఇక్కడ ఈ బాటంలో మనం కనుక వీటిని యావరేజ్ చేసుకుంటే కనుక అవి మళ్ళీ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. మాధవిరెడ్డి గారు, అండ్ గోల్డ్కి సంబంధించి ఇండియన్ మార్కెట్ అంటే కూడా చాలామంది చూసేది ఎక్కువ గోల్డ్కి సంబంధించి. సో అది ఆల్ టైమ్ హైలో కూడా వెళ్తుంది. సో ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటారు? దీని మీద ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయడం ఫిజికల్గా కావచ్చు, లేకపోతే మార్కెట్ పరంగా కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సో గోల్డ్ అయితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆర్ షోయింగ్ లైక్ ఎక్కువగా పెరగడానికే ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే గ్లోబల్ ఎకానమీ, బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకైతే కంప్లీట్ గా అది కన్ఫర్మ్ గా అయిపోయిందండి. సో ట్రేడ్ వార్ అయితే స్టార్ట్ అయింది ఐదర్ విత్ ఇండోనేషియా, తైవాన్, ఆర్ యూ కెన్ టేక్ చైనా ఆర్ ఇండియా. ఎక్కడ చూసినా ట్రంప్ గారు ఏంటంటే ఇండియా గురించే మాట్లాడుతున్నారు. ఇండియన్ టారిఫ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి కమెంట్ కూడా ఆయనకి ఇండియా వైపు నుంచే, ఇండియా ఈజ్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఆర్ మోర్ టారిఫ్స్ ఉన్న కంట్రీ, ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి అని ఆయన చాలా సార్లు చెప్తున్నారు. అలానే చాలా అంటే అదర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా
కొంచెం ఈ ఎఫెక్ట్ లో అయితే మాత్రం కనిపిస్తున్నాయండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యాయంటే ఇప్పటికే యుఎస్ మార్కెట్స్ నిన్న ఫెడ్ మీటింగ్ ఒకటి జరిగిందండి. సో ఫెడ్ మీటింగ్ లో పవెల్ అయితే క్లియర్ గా చెప్పారు. సో వీఆర్ నాట్ రష్ టు డిక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. మేము అప్పుడే ఇంట్రెస్ట్ రేట్స్ రేట్ కట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రేట్ కట్ చేయడం లేదు. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ గ్లోబల్ ఎకానమీలో ఈ టారిఫ్స్ వల్ల వచ్చే అన్సర్టనిటీ వల్ల ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగే అవకాశమే ఉంది. కాబట్టి సో రేట్ కట్ అయితే ఉండబోదని అనిపిస్తుందండి. సో దానివల్ల గోల్డ్ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కి గోల్డ్ కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందండి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో గోల్డ్ దానికి అనుగుణంగానే పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా మళ్ళీ అంటే యుక్రెయిన్ ఈజ్ నాట్ ఎట్ సెటిల్డ్. అంటే యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా పీస్ టాక్స్ అనేది అది కూడా అన్సర్టనిటీలోనే కనిపిస్తుంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ గ్లోబల్ స్లో డౌన్ బికాస్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ వార్ అండ్ ఇది మనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగబోతుందో ఇవన్నీ కూడా గోల్డ్ కి, అలానే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచట్లేదు. సో ఇవన్నీ కూడా గోల్డ్ కి ఇంకొంచెం పాజిటివ్ గా మనకి వెళ్తున్నాయండి. సో $3,000 per ounce అంటే ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా గోల్డ్ అనేది పెరిగే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో నౌ దే హ్యావ్ టు సీ అంటే దేర్ ఆర్ మెనీ వేస్ టు ఎంటర్ ఇన్ టు ద గోల్డ్ అండి. మల్టీ అసెట్ మనకి ఎలకేషన్ ఫండ్స్ ఉన్నాయి, అందులో కూడా గోల్డ్ ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు. అలానే గోల్డ్ ఫండ్స్ డైరెక్ట్ గా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ లోని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఒక 5% లేకపోతే ఒక 10% మీ సేవింగ్స్ మీరు అందులో మీరు గోల్డ్ ఫండ్స్ లోకి వెళ్ళొచ్చు. బట్ దిస్ టైమ్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ టు ఫిజికల్ గా ఎంటర్ అవ్వడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అండి. సో అంత కాకుండా మీకు 5,000 10,000 ఉన్న గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ లోకి ఎంటర్ అయిపోతే ఐ థింక్ వీ కెన్ క్యాచ్ దిస్ అంటే ఎలకేషన్. అంటే ఎప్పుడైతే ఈ రిస్క్స్ ఎక్కువగా అయిపోతున్నాయో గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనకి మొత్తం పోర్ట్ఫోలియో నెగటివ్ అవ్వకుండా కొంచెం హెడ్జింగ్ అనేది చేస్తుందండి. సో అట్లీస్ట్ నౌ వీ కెన్ హ్యావ్ సమ్ మల్టీ అసెట్ ఫండ్స్ అండ్ గోల్డ్ ఫండ్స్ ని యాడ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. రైట్ అండి. అలాగే కొన్ని చాట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సమంత్ గారు మీరు చెప్పండి, గ్రావిటా అండ్ వాబాకి సంబంధించి అడుగుతున్నారు శ్రీనివాస్ గారు. సో అది ప్రెసెంట్ ప్రైస్ లో ఎంట్రీ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. గ్రావిటా ఇండియా. యా ఓకే గ్రావిటా ఇండియా వచ్చేసి మనకు 200 మూవింగ్ యావరేజ్ బిలోనే ఉంది అండి అది. సో బెటర్ ఏంది అని అంటే కరెంట్లీ 1713 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మనకు 1900 ఆ పైన కనుక క్లోజ్ ఇస్తే కనుక విత్ 2 to 3% స్టాప్ లాస్ తోటి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీనికి పర్టికులర్గా మీరు యాడ్ చేయాలి అనుకుంటే నేను మీకు చెప్తాను ఎక్కడ నుండి చేయాలో. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఏ స్టాక్ అయినా సరే మేజర్ టాప్స్ అండ్ బాటమ్ చేసుకుంటూ వెళ్తుందండి. అది ఏది అని అంటే మనకు దాంట్లో స్ట్రెంత్ ఉంటే కనుక, ప్రైస్లో స్ట్రెంత్ ఉంటే ఎప్పుడైనా సరే సింగిల్ డైరెక్షన్లో చాలా వెరీ రేర్గా వెళ్తాయి. బట్ ఫండమెంటల్గా స్టాక్ మనకు స్ట్రాంగ్ ఉందంటే కనుక స్టాక్స్ ఏంటి అని అంటే టాప్స్ అండ్ బాటమ్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు మన గ్రావిటా అన్నారు కాబట్టి మన చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక మనకు మేజర్ బాటమ్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ మంత్లో చేశాయి. సెప్టెంబర్ మంత్ ఇంపాక్ట్ చూసుకుంటే కనుక మనకు సో గ్రావిటా వచ్చేసి ఏంటి అని అంటే బెటర్ టు ఫోకస్ ఆన్ March 3rd అండి. March 3rd హై అండ్ లో చూసుకోండి. ఒకరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే March 3rd హై అండ్ లో చూసుకొని హై పైన నెక్స్ట్ డే కనుక ప్రైస్ క్లోజ్ ఇస్తే కనుక ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఆ March 3rd లో ఏదైతే ఉందో దాన్నే స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వెళ్తే కనుక రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. రైట్. అలాగే మాధవిరెడ్డి గారు మీరు చెప్పండి, జ్యోతి ఇన్ఫ్రా వెంచర్స్కి సంబంధించి లాంగ్ టర్మ్లో ఇది బై చేసుకోవచ్చా అని చెప్పి ఒక ఇన్వెస్టర్ అడుగుతున్నారు మనకి. సో లాంగ్ టర్మ్ బెటర్ అంటారా, ఇది షార్ట్ టర్మ్కి వెళ్ళొచ్చు అంటారా? జ్యోతి ఇన్ఫ్రా అండి. జ్యోతి ఇన్ఫ్రా. సో ఇదైతే మనకి ఎన్ఎస్సిలో అయితే ఏమీ మనకి కనిపించడం లేదండి. సో వి క్యాన్ ఇన్ఫ్రా స్టాక్స్ అయితే ఇప్పుడైతే కొంచెం డౌన్ సైడ్ లో ఉన్నాయండి ఫండమెంటల్ గా కూడా కొంచెం. సో దే నీడ్ టు బి కొంచెం దూరంగానే కొంచెం ఇన్ఫ్రా స్టాక్స్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. సో దే కెన్ గో ఫర్ సమ్ అదర్ సెక్టార్స్ ఆఫ్ స్టాక్స్. అండ్ అలాగే నెక్స్ట్ టైటాన్ అండి 3700లో ఉన్నాయి, రేమండ్ వచ్చి 1900లో ఉన్నాయి. ఈ రెండు కూడా హోల్డ్ ఆర్ యావరేజ్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో అని చెప్పి అడుగుతున్నారు.
ఓకే అండి. టైటన్ అయితే ఇప్పుడు కూడా స్టాక్ పిఈ మనం అనుకున్నట్లుగా చాలా హైగా ఉందండి. 87 టైమ్స్ పిఈ రేషియోస్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికి కూడా అది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా మార్కెట్ లో అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా దే క్యాన్ గో విత్ సమ్ స్టేజ్ వైజ్, అంటే కొంత అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్టేజ్ వైజ్ ఈ టైటన్ కంపెనీలోకి ఎంటర్ అయితే బెటర్ గా ఉంటుందండి. బట్ స్టిల్ ద స్టాక్ ఈజ్ వెరీ హై వాల్యుయేషన్స్. బట్ కంపెనీ అయితే క్వాలిటీ కంపెనీ అండి. బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ వెరీ హై. సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ ఎంటరింగ్ ఇన్. అంటే ఈ స్టాక్ లోకి వెళ్ళేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం ఏదైనా కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంటర్ అయితే బాగుంటుందండి. అండ్ రేమండ్కి సంబంధించి ఎలా ఉంటుందంట? ఇది కూడా 1900లో ఉంది వాళ్ళకి, సో అది కూడా హోల్డ్ ఆర్ యావరేజ్ అని చెప్పి అడుగుతున్నారు. రేమండ్ అయితే రైట్ నౌ 1398 ఈ ప్రైస్ లో మనకు కనిపిస్తుందండి. సో రైట్ నౌ అది 929, అంటే చాలా వరకు అంటే 982 నుంచి దాని ర్యాలీ 2380 వరకు, అంటే 2381 ఈజ్ ద 52 వీక్ హై. అక్కడ నుంచి మళ్ళీ 1400 లెవెల్ కి వచ్చిందండి. సో నౌ స్టాక్ పిఈ ఎట్ 29 టైమ్స్ ఉందండి. బట్ ఓకే, దిస్ ఇస్ ద ప్రైస్ దే క్యాన్ హోల్డ్ చేయొచ్చండి. ఈ ప్రైస్ దగ్గర అయితే హోల్డ్ చేయొచ్చు డెఫినెట్లీ. ఎస్. అండ్ లాస్ట్గా చెప్పండి, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓపెనింగ్ ఆల్రెడీ మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నట్టు అది నిన్న మార్కెట్ మీద డిపెండ్ అయ్యి స్టార్టింగ్లో కనిపించవచ్చు. బట్ ఇవాళ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా చూడొచ్చు అంటారు క్లోజింగ్ టైంలో? సో మార్కెట్స్ అయితే ఈ రోజు ఇక లాస్ట్ వర్కింగ్ డే ఫర్ దిస్ వీక్, ఇది వీకెండ్ కొంచెం వాలటిలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్స్ విల్ బి లైక్ వాలటిలిటీ అరౌండ్ బిట్వీన్ ఈ 22,900 నుంచి ఈ 23,000 వరకు, అంతవరకు మనకి కనిపిస్తుందండి. సో ఎందుకంటే గ్లోబల్ ఇంపాక్ట్ అంతా కూడా కొంచెం నెగిటివ్ గా ఉంది కాబట్టి, సో ఇట్ వుడ్ బి ఐదర్ ఫ్లాట్ ఆర్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సమంత్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు. సో ఇది ఇవాల్టి ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.